ఇప్పుడున్నటువంటి అంటే పతంజలి యోగ సూత్రాల్లో కావచ్చు, లేదంటే క్రియాయోగం అని ఇలా రకరకాల సాధనలో ఏదున్నా కూడా షట్చక్ర సాధన అని ఒకటి చెప్తా ఉంటుంటారు. అంటే మూలాధార నుంచి సహస్రారం వరకు వివిధ శక్తి కేంద్రాల్లో మనం భావన చేయడం ద్వారా అవి ప్రజ్వలించి లేదా అవి వికసించి దాని ద్వారా మన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంటే మీరు చేసే సాధనలో పూర్తిగా హృదయ చక్రం మీద ఆధారపడి ఉంటుందండి ఇది. అంటే మేము ఆ చక్రాల జోలికి వాటికి పోము. నేను మీకు స్టార్టింగ్లో ఏం చెప్పానంటే, ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో, క్రియాయోగం చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక సాధన చేసుకుంటూ ఏదో సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దివ్యమైన వస్తువు ఏదైతే ఉందో మీరు సాధన ఈ చక్రాలను క్లీన్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే అది భౌతికమైనవి, అంటే సూక్ష్మమైన పదార్థాలు, సూక్ష్మమైన భౌతికమైనవే. అవునా? మనస్సును నియంత్రించే ప్రయత్నం చేయగలుగుతారు. చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తవృత్తిని అటు పోకుండా మనసును ఒక చోట పెట్టే ప్రయత్నం చేయగలుగుతారు. ఒక వస్తువు మీద మాటికి దాన్ని చింతన చేసుకుంటూ ఫోకస్ చేసి పెట్టగలుగుతారు కదా. ఇది మన ప్రయత్నంతో ఏదో చేసే ప్రయత్నం చేయడం అన్నమాట కదా. వాటి వల్ల ఏమైతే అంటే ఈ చక్రాలు క్లీన్ అవుతాయి, మనస్సు ఒక చోట నియంత్రింపబడి ఉంటుంది. అవునా? కర్మలు కొందరు యజ్ఞాలు చేస్తుంటారు, వాటితో కర్మకు సంబంధించిన ఫలితాలు ఏవో వస్తుంటాయి, కానీ వేటితోనూ కూడా భగవంతుడు మీకు దొరకడు కదా. భగవంతుడు కేవలము ప్రేమైక వశుడు, కేవలం ప్రేమకే లొంగుతాడు. భగవంతుడు ఏంటిదంటే ఉపనిషత్తులలో ఏముంది, రసో వైసహ రసగ్మహి ఏవాయం లబ్ధ్వానందీ భవతి ఆనందో బ్రహ్మేతి విజానాథ్ అన్నది. అంటే ఆనంద స్వరూపుడు. ఆ ఆనందం ఆయనకి ఎట్లా వస్తుందంటే రసాన్ని ఆస్వాదిస్తే వస్తుంది, ప్రేమను ఆస్వాదిస్తే వస్తుంది. ఆ ఉపనిషత్తులో ఏతుందో అదే మనం లీలలో ఏం చూస్తుంటామంటే, పొద్దున్న లేవగానే గొల్లపిల్ల వాళ్ళ దగ్గర పోతుంటాడు, ఆట ఆడుకుందాం రారా. వాళ్ళ ఇంటి దగ్గర రావడం కాదు, వాళ్ళ దగ్గర ప్రేమ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు ఏదైనా పదార్థం ఇష్టం ఉందనుకోండి, ఆ పదార్థం ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోయి కొనుక్కుంటాం కదా. మ్యూజిక్ అంటే ఇష్టం అనుకోండి, మ్యూజిక్ ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ దొరుకుతుందో తీసుకొని వింటుంటాం కదా. మనకి ఏది ఇష్టమో అక్కడికి మనం వెళ్తాం కదా. భగవంతుడు ప్రేమను ఆస్వాదించేవాడు కాబట్టి ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఆయన పరిగెడతాడు. నేను ఆయనను పట్టుకోవాల్సిన అవసరం లేదు, నా దగ్గర ప్రేమ ఉంటే. అవునా? సో ఇవన్నీ మన మనస్సును నిగ్రహం చేయడము, పతంజలి యోగం వాటి ద్వారా, లేకపోతే ఏదో సిద్ధులు పొందడము, సిద్ధులు పొందే ఒక పాదం కూడా ఉంది దానిలో, లేకపోతే షట్చక్రాలను క్లీన్ చేయడము, కుండలిని అవేకనింగ్ చేసుకోవడము, ఇవన్నీ ప్రక్రియలు చేయం మేము. కాకపోతే ఇవన్నీ ఆటోమేటికలీ అయిపోతాయి మాకు. ఎట్లా అయిపోతుందంటే మనస్సు ఎక్కడ లగ్నం అవుతుందంటే, ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కూడా హోంవర్క్ చేస్తున్నారు. ఒకడు టాపర్ అవుతున్నాడు, వీడిని తల్లి అన్ని గంటలు కూర్చోబెడుతున్నది. వీడిని రోజు పొద్దున 2 గంటలు కూర్చోబెడుతున్నది, 4 గంటలకు లేపి స్నానం చేయించి 6:30 దాకా కూర్చోబెడుతున్నది, వాడిని సాయంత్రం హోంవర్క్ చేయిస్తున్నది. కానీ వీడు టాప్ అవుతుంటే వీడు గాడు. ఎందుకు కాడంటే మనకు దేని మీద రుచి ఉంటుందో దాని మీదనే మనస్సు అటువైపుకు పోతుంటుంది, దాని మీదనే లగ్నం అవుతుంది. దేని మీద లగ్నం చేయాలంటే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ రుచి ఉండాలి. ఈ పిల్లవాడికి చదువు మీద రుచి ఉంది కాబట్టి ఇతను చదువుతుంటే దాని మీదనే లగ్నం అవుతున్నది. ఇతనికి చదువు మీద లేదు, ఆటల మీద ఉన్నది. చదువు అనేది చదువుతున్నాడు కానీ మనసు అంతా అటుపోతున్నది. అవునా? ఇతనికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఈ బాలునికి రెండో వాడికి అతను ఎంత నిగ్రహం చేసినా, బెత్తం పెట్టి కొట్టినా, కోడి చేసిన పనిష్మెంట్ చేసినా, ఏం చేసినా కానీ వాడికి అందులో పోదు. ఎందుకు పోదు అంటే ఫార్ములా ఏంటిదంటే దేని మీదనైతే రుచి ఉంటుందో దాని మీదనే మనసు పోతుంది. సో ఇప్పుడు మా భక్తి మార్గంలో, ప్రేమ మార్గంలో ఏంటిదంటే మేము భగవంతుని యొక్క రుచి మా రుచి, గురువు గారు రుచి మా రుచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే గురువు గారు రుచి నా రుచి అయిందో ఆటోమేటికలీ నా మనసు ఎక్కడ పోతుంది, గురువు గారికి ఏం కావాలనే వైపుకు పోతుంది, కానీ ప్రకృతి వైపుకు పోదు కదా. ఇప్పుడు నేను ప్రకృతిని నియంత్రించే ప్రయత్నం చేశానా? చేయలే. నేనేం చేశాను? గురువు గారిని ప్రేమించే ప్రయత్నం చేశాను. గురువు గారిని ప్రేమించే ప్రయత్నం చేస్తే ఆటోమేటికలీ నాకు మనసు నిగ్రహం అయిపోయింది. ఓ బిందువు మీద కేంద్రీకరించడము, ఫలానా ముద్రలు వేయడము, దీన్ని నియంత్రించడానికి ఏం చేయలే. అవునా? ఇది దాని గురించి, నిగ్రహం గురించి మాట్లాడుతున్నా. రెండోది ఏంటిదంటే ఈ షట్చక్రాల క్లీనింగ్ అవుతుంది. షట్చక్రాలు డిస్టర్బ్ ఎందుకని అంటే మన లోపల ఉన్న ఈ కామక్రోధాల వల్లనే. కామక్రోధాలు మన లోపల పిచ్చి ఆలోచనలు రావడము, మనం పిచ్చి పనులు చేయడము, వేళ మిథున క్రియలో పాల్గొనడము, ఇట్లాంటివన్నిట్లో ఏంటంటే ఒక్కొక్క చక్రం ఒక్కొక్క దానికి అనమాట సింబల్ కదా. అవన్నిటిని డిస్టర్బ్ చేసుకుంటూ పోతున్నాం మన పని వల్ల.
పొద్దునుంచి రాత్రి దాకా మనం ఏమైతే పనులు చేస్తున్నామో అన్ని చక్రాలను డిస్టర్బ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటూ పోతున్నాము? దేహాత్మాభిమానం కలిగి ఉండడం వల్ల మనము దేహాన్ని తృప్తిపరచడం కోసము ప్రకృతితోటి ఆ ఉపభోగం పొందుతున్నాగా దాంట్లో ప్రకృతి ధర్మాలను భంగం చేస్తున్నాం. ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా ఈ ధర్మాన్ని భంగం చేస్తున్నాం. భంగం చేస్తే డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఈ షట్చక్రాలు ఏవైతే భంగపడి ఉన్నాయో, అవునా, పొల్యూటెడ్ అయి ఉన్నాయో, కంటామినేటెడ్ అయి ఉన్నాయో, దీనికి కారణం ఏంటిది? నాకు కోరికలు కలిగి ఉండడం. కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? దేహాత్మాభిమానం కలిగి ఉండడం. అవునా, నేను దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను? నా మనసుతో క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను నా మనసు ఏం చేస్తున్నా అంటే కృష్ణుడి మీద లగ్నం చేసిన అనుకోండి, గురువు గారి మీద లగ్నం చేసిన అనుకోండి, ఆ ప్రేమను పొందుతున్నాను అనుకోండి, నాకు ఆత్మభావం కలుగుతుంటుంది. ప్రేమ దేనికి ఉంటుంది? ఆత్మకు ఉంటుంది, శరీరానికి ఉంటుంది కదా. ఆటోమేటికలీ నా మనసు భౌతిక విషయాల మీద పోదు. ఆటోమేటికలీ నేను ఆ టీవీలు చూడను, లేకపోతే స్త్రీ కనబడంగా నా దృష్టి అటు పోదు. కామాన్ని ఆస్వాదించాలని చెప్పేసి నాకు అనిపించదు కదా. సో నేను ఎప్పుడైతే భగవంతుడిని ప్రేమిస్తున్నానో, గురువుని ప్రేమిస్తున్నానో, ఈ చక్రాలన్నీ డిస్టర్బ్ అయింది నా లోపల ఉన్న కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాల వల్ల. కాబట్టి ఎప్పుడైతే ప్రేమను నేను పొందుతున్నానో, గురువు గారి కృప నాకు ప్రసాదం రాగానే ఇవి క్లీన్ అవుతుంటాయో ఇక్కడ, అవి క్లీన్ అవుతుంటే ఇవి కూడా ఆటోమేటిక్లీ క్లీన్ అవుతాయి, ఆనుషంగికంగా అవుతున్నాయి. నేను డెలిబరేట్లీ వాటిని క్లీన్ చేయట్లేదు. అయితే ఈ షట్చక్రాలు క్లీన్ చేసే వాళ్లకు, యోగం చేసే వాళ్లకు మనసు ఒక విషయం మీద కేంద్రీకృతమైతే అవుతున్నది. కానీ నాకేంటిది? మనసు కేంద్రీకృతం అవడంతో పాటు ప్రేమ కూడా వస్తున్నది. నాకు షట్చక్రాలు నేను క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నానా? చేయట్లేదు. అది జరుగుతుందో. నేను ఎప్పుడైతే ప్రేమిస్తున్నానో, ఆ సూర్యుడు, ప్రేమ అనే సూర్యుడు రాగానే అంతఃకరణ శుద్ధి అయిపోగానే ఇది క్లీన్ అయిపోతున్నది ఆటోమేటిక్లీ. వాళ్ళు కూర్చొని ఎంతో ప్రయత్నం చేసి సుషుమ్నా నాడుల నుంచి కదా, ఇలా పింగళ సుషుమ్నా నుంచి ఆ కుండలిని రేచడానికి గంటల తరబడి, ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడైతే నేను భగవంతుని నామం తీసుకుంటున్నానో, భగవంతుని యొక్క నామంలో అయితే ప్రేమ ఉన్నదో ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటున్నానో, నేను ఒక చక్రం నుంచి ఒక చక్రం, ఒక చక్రం నుంచి ఒక చక్రం, దాన్ని ఆర్టిఫిషియల్ గా గుంజాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా భజనలు పాడేటోళ్ళని చూడండి, హనుమాచార్యులు వాళ్ళని చూడండి, వాళ్ళు కళ్ళు ముచ్చుకొని పాడడం మొదలెట్టగానే సడన్ గా అనుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. రాధే రాధే గోవిందా భజో, రాధే రాధే గోవిందా, 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 రాధే రాధే గోవిందా భజో, రాధే రాధే గోవిందా. నేను ఈ భజన పాడుతున్నాను, ఇన్స్టెంట్లీ నా మనసు ఒక ఎక్కడో కేంద్రీకమైనట్టు కనబడుతున్నదా, అటు ఇటు పోతున్నట్టు కనబడుతున్నది. నేను యోగ సాధన చేశాను 100 సంవత్సరాలు హిమాలయాల్లో కూర్చొని, చేయలేదు. కృష్ణ రాధే అన్నాను, అనగానే చెక్ అక్కడ పట్టుకున్నది పోయి. ఇది సహజమైన మార్గం అనమాట. ప్రేమ అనేటువంటి చాలా ప్రేమ లేనోనికి చేయాల్సి వస్తుంది. సో ప్రేమ ఎక్కడైతే ఉందో కేంద్రీకరం ఉంది. రెండోది ఏంటిది? ఇమ్మీడియట్లీ చూడండి, నేను ఇక్కడ బాగా కంట్రోల్ చేస్తున్నాను, చట్టుమని ఇక్కడికి ఏదో ఎనర్జీ వెళ్ళిపోయింది, ఆ ఎనర్జీని నేను కంట్రోల్ చేసి ఇంకా పైకి పోనీయట్లేదు దాన్ని. ఎందుకంటే ఇంకా పైకి పోతే ఫెయింట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఫెయింట్ కాకుండా ఉండడానికి ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నుంచి ఏదైతే కుండలిని రేదేందో అది ప్రయత్నం చేసి 10 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇక్కడ జరిపి ఇంకో 10 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇక్కడ జరపలే. నేను రాధే అని చట్ మన అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది దాటుతుందేమో అని భయం తోటి, మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, నేను దాన్ని ఏం చేసిన అంటే కళ్ళు మూసుకొని ఇట్లా అని కంట్రోల్ చేస్తున్నా దాన్ని. అవునా? తర్వాత కొన్ని సెకండ్ల కళ్ళు మూసుకొని అట్లే ఉన్నా. ఎందుకు మూసుకొని ఉన్నా? దాన్ని మళ్ళీ ఆ ఎనర్జీ అయితే ఇక్కడ దాకా పోయిందో ఇది కంటిన్యూ చేయాలంటే దాన్ని
మళ్ళీ చేయాలి. నేను అక్కడనే ఉన్నదంటే నా నోరు తెరవలేను నేను కదా. నేను ధ్యానంలోకి మునిగిపోవాలనుకున్నప్పుడు అక్కడనే ఉంచుకొని అక్కడనే గంటల తరబడి 7 ఏళ్ల తరబడి అట్లనే ఉండిపోతుంటాను ఆ రాధాకృష్ణుడు దర్శనం చేసుకుంటూ. కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే దాన్ని మళ్ళీ ఇట్లా దించి నార్మల్ గా పోవాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు చూసారా మీరు, ఇది ఎంత ఇన్స్టెంట్ గా అయిందో ఇది కదా. ఈ ప్రేమ మార్గం ఏదైతుందో ఇది యాక్చువల్లీ రాజమార్గం. ఇది భగవంతుడు కేవలం ప్రేమకు లొంగుతాడు అనమాట. భక్త్యా మాం అభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వతః. ఓన్లీ భక్తితోటి. భక్తిరేవేనం నయతి భక్తిరేవ దర్శయతి. భక్తి ఏవ అంటే భక్తి ద్వారానే ఇతను తీసుకుపోబడతాడు. భక్తి ద్వారానే భగవంతుడిని దర్శనం చేసుకుంటాడు. కానీ భక్తి లేకుండా మీరు ఎంత చిత్తశుద్ధి నిరోధం చేసుకోండి, ఎంత కుండలిని ఏమైనా చేసుకోండి, దూరం నుంచి చూసుకొని కూర్చుంటాడు. చేయి బిడ్డ ఎంతసేపు చేస్తావు అని చెప్పేసి. భగవంతుడిని పొందడానికి ఇట్లా కళ్ళు ముచ్చుకొని రా అన్నాను అనుకోండి, ఆయన ఊరికి నా దగ్గరికి. ఈ సాధన నేను ఎప్పుడైతే ప్రేమ మార్గాన్ని అవలంబిస్తున్నా నేను చెయ్యా, నన్ను పొందడానికి ఆయన సాధన చేస్తాడు. ఎందుకంటే ఆయనకు గర్జు ఉంది, ఆయనకు ప్రేమ కావాలి కదా. ప్రేమను ఆస్వాదించేటోడు. నా హృదయంలో ప్రేమ ఉన్నది, ఆటోమేటిక్లీ ఆయన ఊరికి వస్తాడు. ఇప్పుడు ఆయన మనకు ఇక్కడనే ఉన్నాడు, అనంతమైన బ్రహ్మాండాల పైన ఉన్నాడు. ఆయన నేను ఎప్పుడు పట్టుకోవాలి, నేను నడుచుకుంటూ పోతుంటే. కానీ ఆయనకి ఎంతసేపు నా దగ్గర రావడానికి ఒకటే సెకండ్. ఆయన సంకల్పించి చట్మని నా హృదయంలో వచ్చి కూర్చోగలుగుతాడు. నేను ఎప్పుడు నిలుపుకోవాలి ఆయనను ఈ ప్రకృతి నుంచి, వీటన్నిటి నుంచి ఎప్పుడు బయటపడాలి. చేతులు ఎత్తేసి నా వల్ల కాదు స్వామి, ఏం చేస్తావో నువ్వే చేయి, నాకు నువ్వు తప్పేవరొద్దు అని నోట్తో ఇంత మాత్రం అనగలిగితే అది సిన్సియర్గా అనగలగాలి. గురువుని శరణాగతి చేసి అనగలిగితే నెక్స్ట్ సెకండ్ భాగవతం ఉంది. శ్రీమద్ భాగవతే మహాముని కృతే కింబా పరేరీశ్వర సద్యో హృజ్య వృజ్యతే కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. సద్యు అంటే వెంటనే, అవునా. హృదయ అవరుజ్యతే అదే క్షణంలో. ఏ క్షణంలో మీరు భగవంతుని పేరు తీసుకున్నారో అదే క్షణంలో కృష్ణుడు ఇక్కడ వచ్చి వాళ్తాడు. హిమాలయంలో పోయి ఈ రెప్పలన్నీ కిందికి వచ్చేదాకా, గోల్డ్ అన్ని పెరిగేదాకా ఇంత తపస్సు అంటే నేనేం క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోకండి, నేను మార్గాన్ని చెప్తున్నాను. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆయనకంటే ఇన్ని రెప్పలు ఇక్కడ దాకుంటే ఇన్ని వందల సంవత్సరాలు అని చెప్తుంటారు. కానీ అంత టైం ఎందుకు పట్టింది బాబు, ఆయన ఒకటే సెకండ్లో వచ్చేస్తాడు ఆయన కదా. అది నేను చెప్పడానికి చెప్తున్నాను. ఎవరినో క్రిటిసైజ్ చేయడానికి, మార్గాలను క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు. మీరు నన్ను అడిగారు కాబట్టి షట్చక్రాలు చేస్తారు అవన్నీ చేస్తానంటే, ఒకవేళ ఈ నాళము సాఫ్ లేదనుకోండి, ఈ షట్చక్రాలు సాఫ్ లేవనుకోండి, నాది ఇప్పుడు ఎక్కడన్నా ఒక నాలి ఉందనుకోండి, ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి అంటే ఇది దాటిపోదు. అది అసలు అది ఇక్కడనే ఆగిపోతుంది. మీరు ఎప్పుడైతే భగవంతుని నామం తీసుకొని చట్మని ఇక్కడ దానికి వచ్చిందంటే దాని అర్థం ఏంటిది, ఆ నాళం అంతా క్లీన్ గా ఉన్నట్టు. నేను క్లీన్ చేసే ప్రయత్నం చేశాను, నా లైఫ్ లో చేయలేదు. దాని తెరువు కూడా పోలే నేను. పోనీ నా చిత్తవృద్ధిని ఫోకస్ చేస్తే నేను ఒక గంట సేపు ఇట్లా బిందువుని పెట్టుకుని దాన్నే చూసుకుంటూ కూర్చుంటా, ఇట్లా చేయలే. భగవంతుడు నా ప్రియుడని అర్థమైంది. ఆయన ప్రేమించడమే నా పని. ఆయన ప్రేమను ఎట్లా పొందాలి నేను, ఆయన నామరూప గుణాలు ఉన్నాయి అంతే. బస్ తీసుకొని ఆయన నామం తీసుకొని అందులో నుంచి ప్రేమను పెట్టుకుంటుంటా. బస్ ఆయనకి ఎప్పుడైతే అర్థమవుతుందో వీడు నన్ను పొందాలనే ప్రయత్నం చేస్తాడు, ఆయనకు అది కూడా తెలుసు. దీనభావంతో చేస్తాం అనమాట. అంటే భగవంతుడా నిన్ను పొందడానికి నేను రసోపాసన చేస్తున్నాను, కానీ అయ్యా నాయనా ఇది నా వల్ల అయ్యే పని కాదు. నాకున్న ఇన్స్ట్రుమెంట్ మనస్సు, అది ప్రకృతి యొక్క బిడ్డ, అది ఇటే పట్టుకపోతుంది కానీ నన్ను అటు పట్టుకపోలేదు కదా. నేను ప్రయత్నం చేసి చూపిస్తున్నా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని చెప్పడం కోసం. ఏం చేస్తావో నువ్వే చేయి. ప్రేమని ఇస్తావా, కొడతావా, తిడతావా, ఏం చేస్తావు, నన్ను మాయాలో పడేస్తావా, నీ చేతికి వదిలిపెట్టేసిన నేను. నాకు మాత్రం నువ్వు కావాలన్నా ప్రయత్నం. గురువు గారు నన్ను ఉపాసన చేయంటే చేస్తున్నా, కానీ నువ్వు నాకు ఉపాసనకు దొరకవని నాకు తెలుసు. సో నా ప్రయత్నాన్ని చూసి నేను ఒక అధముణ్ణి కదా, మాయలో ఎక్కడనో ఇరుక్కొని పాపాత్ముణ్ణి, అనంతమైన జీవితాల్లో పాపాలే చేసుకుంటున్నా నేను. పాపం చేయడం అంటే ఎవరినో హత్య చేయడం లాంటిది కాదు, ప్రకృతికి విరుద్ధంగా పోవడమే. మనస్సుతో ఏం పని చేసినా ఆ పాపమే. పాపం అంటే మనల్ని కింద పడేసేది అని. దేని నుంచి పడేసేది, ఆత్మ నుంచి దేహ స్థానానికి పడేస్తుంది కదా ఈ మనస్సు. సో ఈ మనస్సు ఏం చేస్తుంది, పాపమే చేస్తుంది. ఎందుకు, ఎప్పుడు ఆత్మ నుంచి నన్ను కింద దేహాన్నిలోకి పడేస్తుంది. పాపాత్ముణ్ణి నేను, అధముణ్ణి కదా, కింద ఎక్కడనో పడిపోయి ఉన్నా, టోటల్ గా దేహాత్మాభిమానం కలిగి ఉన్నా, అవునా, నిరాధారుణ్ణి. నాకు ఆధారం ఏం లేదు నిన్ను పొందడం కోసం కదా. ఆత్మకు ఆధారం ఉన్నది శ్రీకృష్ణుడు. ఆత్మలో నిలుస్తుంది ప్రేమ. నా మనసు ఉంది నా దగ్గర, ఎట్లా నిలుస్తుంది నా దగ్గర, నిలబదు కదా. సో నిరాధారుణ్ణి, మళ్ళీ నేను నిర్బలుణ్ణి, సాధన సంపత్తి లేదు నాకేం లేదు అని చెప్పేసి ఆ దీనభావంతో భగవంతుని మీద శరణాగతి పొంది, ఎప్పుడైతే నీ మీద డిపెండ్ అయి ఉన్న స్వామి ఇది నా పరిస్థితి, నువ్వేం చేయంటే నన్ను చూడకు, వీడి లోపల ఏం క్వాలిఫికేషన్ ఉంది ప్రేమ ఇవ్వడానికే, నన్ను చూస్తే నీకు అన్ని పాపాలే కనబడతాయి. ఇక్కడ
నిన్ను చూసుకో, నువ్వెవరు? పతిత పావనుడివి. నాలాంటి పతితుడిని కూడా ఉద్ధరించగలుగుతావు. పూతని నిన్ను చంపడానికి వచ్చినా గానీ ఆమె విషయాన్ని తీసేసుకొని నువ్వు ఆమెకు తల్లి స్థానం ఇచ్చావు గోలోకంలో. ఎవరెవరిని చంపావో వాళ్ళందరినీ ఉద్ధరించి గోలోకాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి మోక్షం ఇచ్చినావు. వాళ్ళందరూ ఏం పాపాత్ములే కదా కదా. కాబట్టి నీ బిరుదును చూసుకోను. అంటే నేను పతిత పావనుణ్ణి, నేను నాకు అకారణమైన కరుణ ఉన్నది, భక్త వాత్సల్యం ఉన్నది అని నీకు నీ చూసుకో, కానీ నన్ను చూడకు అని ఇట్లా చెప్తే భగవంతుడు అరే చూసినావా వీడికి ఎంత నా దగ్గర రావాలనేది, పాపం నా బిడ్డడు రాలేకపోతున్నాడు అని చెయ్యబంది ఒక్కటే సెకండ్ గడ్డలో నుంచి బయటికి తీసేస్తాను.